రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రపడ కాలనీలో గంజాయి గ్యాంగ్ వీరంగం సృష్టించింది. వారి చర్యలు, పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పార్క్ చేసిన ఒక కారు అద్దాలను గంజాయి గ్యాంగ్ ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని ప్రశ్నించిన కారు యజమానితో వారు దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా కారు మొత్తాన్ని తగలబెడతానని యజమాని బెదిరించారు. అడ్డు వచ్చిన స్థానికులపై కూడా దాడులకు పాల్పడుతూ హల్చల్ సృష్టించారు. స్థానికులు డయల్ 100కు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించగా ఫిర్యాదు చేస్తేనే వస్తాము అని ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో వింత సమాధానం చెప్పారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసులు నమోదు కాకుండా స్థానిక రాజకీయ నాయకులు రాజీకి ప్రయత్నించి సముదాయిస్తున్నారని ఎర్రబడ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కొట్టిరు? కొట్టి గ్యాస్ ఎవరు మనం గ్యాస్ సరే, ఏమైంది? ఎందుకు కొట్టిరు? ఇలా పాలకూర వేసుకొని ఇంటికి వస్తుంటే పిలుచుకొని కావాలని కొట్టినాను. పన్నీర్ అదే నా పన్నీర్ ఆడికి కూడా ముగ్గుల మస్తు రక్తం రాముకుంటుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి వచ్చాయి మా బడికి ఇచ్చి పొద్దుగల పట్టుకొని మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చాయి. అక్కడ ఏం లేదు రాత్రి వచ్చి కొట్టిండు. ఎందుకు కొడుతున్నారంటే అవు నేను నా ఇష్టం, నేను కొడతా, ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు, నీ పైసలు ఎంతో ఇస్తా, కొడుతూ ఏం చేస్తావు అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ చేతిలో బీర్ బాటిల్స్ ఉన్నాయి, చేతిలో బీర్ బాటిల్స్ ఉన్నాయి, తాగుతూ ఇక్కడ ఈ ఏరియా అంతా తిరుగుతున్నారు. రాత్రి ఎగ్జాక్ట్లీ 1:20 ఇట్లా చేతను గట్టి కొడుతుండు. నేను వచ్చిన తర్వాత కూడా కొడుతుండు. అవును అంకుల్ కొట్టినా, ఇప్పుడు ఏమంటావు చెప్పు, ఎంతనో పైసలు ఎంతనో చెప్పి ఇచ్చేస్తా అంటున్నాడు. ఎవరాలు పేరు తెలుసా? శంకర్ అని ఒక పిల్ల ఆటో నడుపుతాడు, ఇంకో గోవింద్ అని ఒక పిల్లాడు ఉన్నాడు, ఇంకో బక్క పోరాడు ఉంటాడు. 10-15 మంది రాత్రి 3 గంటల వరకు 10-15 మంది నిలబడతారు. ఇక్కడ గంజాయి తాగుతారు, బీర్ బాటలు తెచ్చుకుంటారు. ఇక్కడ కూర్చుంటే ఏడ తాట ఉంటే ఆడ కూర్చొని తాగుతారు. ఏద్రా బాబు ఈ రాత్రి అంటే నీటి కాడ కూర్చున్నా, నీకేం సంబంధం? అరే బాబు పిల్లలు తిరుగుతారు, లేడీస్ ని కూడా చిడాకుతున్నారు. ఇక్కడ ఆడోళ్ళని మగోళ్ళని ఎవరిని వచ్చినా పిలిచి మరీ కొడుతున్నారు. ఈ మనిషిని కూడా పిలిచి పనులు పాలకూర తీసుకోవడానికి వస్తే ఆయనను పిలిచి ఏంద్రా అట్లా చూసుకుని పోతున్నావు అని చెప్పి ఆయనను కూడా బాగా కొట్టినారు. కొట్టే కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ పోయారు, అరే మళ్ళీ ఒకసారి ఇట్లా